ఆడికెళ్ళి ఆర్ఎంపీ కూడా ఏమంటారు. కాంట్రాక్టర్తో వాళ్ళతో వీళ్ళతో ప్రోత్సహించి వాళ్ళు వెంబడిపడి మనకి వితిన్ 4 months మనకి ఇలాంటి ఇంత చక్కటి ఏటీసీ రావడానికి చాలా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మనకి రోడ్డు వేయడం జరిగింది. సార్ ఒక్క చిన్న విన్నపం సార్, ఇక్కడ ఏటీసీలో నాకు అక్కడికి ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక 5 kilometers. అందువల్ల మాకు కంప్లీట్ టోటల్ ఇక్కడికే ఒక బిల్డింగ్ ఒక షెడ్ అయితే మనకి ఐటీఐ ఇక్కడికే వస్తే మేము అందరం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంచుకొని చేస్తారని ఆశిస్తాం. అదేవిధంగా సూర్యరశ్మి ద్వారా ఎలక్ట్రికల్ సైడ్ మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన సోలార్ విద్యుత్ వైపు వెళ్తూ మన మహిళలకు కూడా స్వయం ఉపాధి కల్పించడానికి తాటిపల్లిలో ఒక సోలార్ ప్లాంట్ ఇస్తా ఉన్నాం. ఆటోమేటిక్గా ఏదైతే సూర్యరశ్మి ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుందో గ్రిడ్ కనెక్ట్ చేసి గ్రిడ్ నుంచి మనం ఇళ్ళకి ఇస్తున్నాం, మోటార్లకు ఇస్తున్నాం. మరి రేపటి నాడు సోలార్ ఇంకా ఏదేదో ఉంటుంది. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు డీజిల్తో నడుతుంది, పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చింది. మనమే చూస్తున్నాం ఇక్కడ ఎలక్ట్రికల్ లేత్ మిషన్ అనేది మీరు చిన్నప్పుడు చూస్తుంటే కదా ఉంటే మా బ్రహ్మయ్య అనుకుంటుండే ఇక్కడ కార్ఖానా బ్రహ్మయ్య కార్ఖానా ఒకసారి చెప్తున్నా బాగా తెలుసు. ఖాళీ జాగా మాదే ఉండేది కార్ఖానా నేను చిన్న ఉన్నప్పుడు ఆయిల్ ఇంజన్ అప్పుడు రిపేర్ చేస్తాం. అదే మీరు ఎప్పుడైనా మండల ఆఫీస్ కూడా చూసి కావచ్చు, మరి పేరు టీవీలో చెప్పిన వారకట్టుకో అనుకుంటున్నారు టాప్. సో వాళ్ళు ఇవాళ పెట్రోల్ ఇవన్నీ బైక్స్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఏమైతుంది, మొత్తం ఎలక్ట్రికల్ వచ్చేస్తుంది. ఎలక్ట్రికల్ వస్తున్న సందర్భంలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షార్ట్ కోర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా ఇంకో ఫోన్ చేసి నెక్స్ట్ బ్యాచ్ రాంద్రబాబు లేకపోతే అవకాశం తీయమని చెప్తాను. లేదా లక్ష్మణ్ ఉంటాడు, వాళ్ళ భార్య మా ఎంపీటీసీ కూడా లక్ష్మీపూర్లో వాళ్ళు కూడా పెట్టారు. సో అకాల్స్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఉన్న కొద్ది సేపట్లో చెప్పి ఒక మిషన్ 4.5 కోట్లు చెప్తున్నాం. నేనే షాక్. అంటే మీకోసం ఈ ప్రభుత్వం మొత్తంగా 36 కోట్లతోటి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి దాంట్లో ఇవాళ ఒక్కొక్క మిషన్ కోట్ల రూపాయల మిషనరీ మాకు ఇచ్చినప్పుడు మరి షార్ట్ టర్మ్ కోర్స్ మీరు పూర్తిగా మనసు పెట్టి ఒక డిసిప్లిన్ తోటి తెలియని అడిగి తప్పేం లేదు. నేను సిఎన్సి అని ఒకసారి చెప్తే అర్థం కాలేదు, రాసి అడిగి తప్పేముంది. కంప్యూటర్ కంట్రోలర్ రాసి ఇచ్చింది ఇదరా క్యాడ్ కంప్యూటర్ డిజైన్ డిజైనింగ్ చేసి మనం ఎట్లా చేస్తామని నేను వచ్చేసరికి నా ఫోటో డిజైన్ చేసి పెట్టారు. ఆ మిషన్ ప్రింట్ ఇచ్చేస్తారు దాని మీద. సో మనం బయట కూడా చూస్తున్నాం, ఎంతోమంది కార్పొరేటర్లే కావచ్చు. నేను ఈ మధ్యకాలంలో మహిళలు వాళ్ళ స్వయం ఉపాధి కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద ఎస్హెచ్జి కింద గ్రామం నుంచి వచ్చి జైత్యాల పట్టణంలో ఒక టైలరింగ్ షాప్ పెట్టారు. టైలరింగ్ షాప్ అంటే పాతదాని లెక్క మిషను కాళ్ళేసి ఇట్లా పోస్ట్ కాదు, మొత్తం కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ. పోయి ఇట్లా ఆన్ చేస్తే ఓపెన్ అయిపోయింది. దుర్గా టాకీస్ పక్కకు సాధ్యత పోయించడం. మరి అలాంటివన్నీ మీరు ముందు ఇక్కడే కాదు, ప్రపంచీకరణ అయిపోయింది. యుద్ధం వచ్చింది, వస్తుంది పోతుంది, అంతా వేరే విషయం. పిల్లలంతా కూడా పిల్లలకు ముఖ్యంగా
ఒక మంచి అవకాశాన్ని పురస్కరించుకుని వచ్చే సందర్భంలో మీ అందరూ కూడా అభినందనలు. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈనాడు సమాజంలో యువత ప్రాధాన్యత మీకు తెలియదు కాదు. భారతదేశంలో అత్యధిక యువత ఉన్నది. ఆ యువతని ఈరోజు ప్రపంచానికి అన్ని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగం ఎక్కువైందనే భావనకు ఉన్నారు. ఈనాటి యువతనే మన భారతదేశం ఒక గొప్ప సంపద. మీరు ఒక పెద్ద సంపద. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా పని చేయలేదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ టెక్నాలజీ సెంటర్లో ఏదైతే నేర్పిస్తున్నారో మీరు యువకులు ఏ రకంగా అయితే నేర్చుకోగలుగుతారో ఒక 60 సంవత్సరాలు వచ్చిన మాలాంటి వాళ్ళు నేర్చుకోమంటే అనుకున్నంత ఈజీగా మా మైండ్లోకి రాదు. కానీ నేను ఒక డాక్టర్ను గత 45 ఏళ్ళ కింద ఎంబీబీఎస్ అయిపోయింది, కంటి డాక్టర్ అయిపోయి 35 ఏళ్ళు అయింది. అది చదువుకుంటూ అలా కొత్త వస్తుంటే నేర్చుకోవడం వేరు. ఆల్ టుగెదర్ ఒక న్యూ సబ్జెక్ట్లకు పోయి నేర్చుకోవడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. అదే మీలాంటి వాళ్ళు చాలా ఉపయోగకరంగా. ఇలాంటి ఎన్నో విద్యా సంస్థలు వస్తున్నాయి, మనం ఎన్నో డిగ్రీ కోర్సులు చేస్తున్నాం. కానీ ఇది ఒక రొటీన్ అయిపోయింది. మాకు బుద్ధి తెలియని నాడు గదే బిఏలు, బీకామ్లు, బిఎస్సీలు, జువాలజీలు అవి ఇప్పటికి అలానే ఉంటే కాలం మారింది. ఒకనాడు పరిస్థితి వేరు, ఈనాడంతా నానో టెక్నాలజీకి వచ్చేసింది. ఇంకా ఇంకా వస్తుంది. మేము చదువుకున్నప్పుడు మైక్రోవేవ్ నానోకి వచ్చింది. మనం చూస్తున్నాం థింగ్స్ ఆర్ చేంజింగ్. ఆ పరిస్థితికి అనుగుణంగా మనకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకున్నప్పుడే మనం ఈ జీవత్వం అనే ఒక పోరాటం మునుముందు మంచిగా జీవించగలుగుతాం. లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. చాలా సింపుల్. మీరు గ్రామాలలో చూస్తుంటారు, మీ తాతలు చేసే వ్యవసాయ పద్ధతి వేరు, ఈనాటి వ్యవసాయ పద్ధతి వేరు. వంట చేసే విధానం ఉంటుంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కుకింగ్ పద్ధతి. అప్పటి సైకిల్కు అవి ఇప్పటికి మీరు తయారు చేసిన సైకిల్ చూస్తాం. ఈవీ సైకిల్ వచ్చేసింది. మేము అప్పుడు ర్యాలీ సైకిల్, అట్లా సైకిల్ అని పెడం తొక్కటూ పోదు. ఇప్పుడు ఒక్కొక్క సైకిల్ గేర్లతోటి మామూలు సైక్లింగ్ చేసేవాళ్ళు 40,000, 50,000, 4 లక్షలు, 5 లక్షలు అని మాట్లాడతాం. 5 లక్షల రూపాయలు మామూలు పెడలింగ్ సైకిల్ కూడా ఉంది. మీరు అలాంటిది ఎలక్ట్రికల్ సైకిల్ చేశారు. ఎంత ఉపయోగకరం. ఈరోజు ఏ మాట కామాట చెప్పుకోవాలి, అది ఖచ్చితంగా పేద దేశం, పేద వర్గాల వాళ్ళు ఉన్నారు.